అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. సూపర్ 6 పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. కటారు సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. కటారు సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తల్లికి వందనం పథకం అమలు చేసే సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 సూపర్ 6 పథకాలు పూర్తి చేశాము, ఇకపై ఆ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారికి నాలుక మందము అనే వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు గారు నాలుక కోస్తాం అనబోయి ఆ మాట అన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే విమర్శలు చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే పథకాలన్నీ అమలయ్యాయా, ప్రభుత్వం నాయకులు చెప్పినట్లుగా ఆ పథకాలు ప్రజలకు అందాయా, అమలు చేశారా అనేది ఒక్కసారి మనము తెలుసుకుంటే, సూపర్ 6లో భాగంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారు చెప్పిన విధంగానే 1000 రూపాయలు పింఛను పెంచి అందరికీ 4000 ఇవ్వడం జరిగింది. ఇకపోతే దీపం పథకం అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ పథకం కూడా అమలవుతుంది. అయితే ఆ పథకంపై ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇకపోతే తల్లికి వందనం. తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ పథకం కింద 15,000 రూపాయలు అందిస్తామని కూటమి నాయకులు చెప్పారు. ఇప్పుడు గతంలో వైసీపీ ఎలాగైతే 13,000 రూపాయలు అమ్మ ఒడి కింద వేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలాగే వేస్తుంది. అయితే అందులో కూడా అవకతవకలు ఉన్నాయి. చదువుతున్న విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇకపోతే నిరుద్యోగ భృతి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువకులకు నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకం ఇంకా అమలు కావడం లేదు. అయితే ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలోకి పలు కంపెనీలు వస్తున్నాయి, యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. నిరుద్యోగ భృతిపై మాత్రం ఏం మాట్లాడడం లేదు. అలాగే ఆడబిడ్డ నిధి. ఈ పథకం కింద రాష్ట్రంలో 19 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అందించడం జరుగుతుందని కూటమి నాయకులు ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా దానిపై మాత్రం మాట్లాడడం లేదు. ఆడబిడ్డ నిధి పథకాన్ని P4కు అనుసంధానం చేసినాము, దాని ద్వారా మహిళలు అభివృద్ధి చెందుతారని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. ఆ పథకం ఈ నెలలో అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అలాగే 50 సంవత్సరాలు నిండిన SC, ST, మైనార్టీ మహిళలకు పింఛన్లు అందిస్తామని చెప్పారు. ఈ పథకం గురించి ఇంతవరకు మాట్లాడలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆచరణ రాలేదు. అలాగే మహిళలకు ఉచిత RTC బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆ పథకాన్ని ఆగస్టులో అమలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇలా పలు రకాల పథకాలు కూటమి నాయకులు ఇవ్వడం జరిగింది. ఈ పథకాలలో ఇంతవరకు అన్నీ అమలు కాలేదని ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. చంద్రబాబు గారు మాత్రం 6 పథకాలు పూర్తి చేశాము, ఇక వాటిపై మాట్లాడవద్దు అంటున్నారు. మరి ఈ పథకాలన్నీ అమలయ్యాయా లేదా అంటే అమలు కాలేదని ప్రజలు కూడా చెప్తారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేస్తామన్నారు. అయితే ఫస్ట్ ఏడాది పింఛన్లు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీపం పథకం అరాకొర అమలు చేస్తున్నారు. ఇక మిగతా పథకాలను చూసుకుంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, RTCలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఆగస్టులో పెడుతున్నామంటున్నారు. మరి మిగతా పథకాలు ఎవరికి ఇచ్చారు అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆడబిడ్డ నిధి గురించి మాట్లాడడం లేదు. అలాగే నిరుద్యోగ భృతి, మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 ఏళ్ళు నిండిన వారికి పింఛన్లు, ఈ పథకాలు అమలు చేయకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సూపర్ 6 పూర్తయ్యాయని ఎలా అంటారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. నాయకులు ఎన్నికల సమయంలో పలు రకాల పథకాలు అమలు చేస్తామని హామీలు ఇస్తూ ఉంటారు, కానీ అధికారంలోకి వచ్చాక వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మనం అధికారంలో ఉన్నాం కదా, మనం చెప్పినట్లు ప్రజలు వింటుంటారు అనే ఊహలో నాయకులు ఉంటారు. అయితే నాయకులు చెప్పే ప్రతి మాట ప్రజలు వింటారు. ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఏం చేయాలనో అదే చేస్తారు. సూపర్ 6 పథకాలు పూర్తి చేయకుండా అన్నీ పూర్తి చేశామని చెప్పడం అన్నది ప్రజలను మోసం చేసినట్టు కాదా? ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది ప్రతి విషయం ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. ఇది సోషల్ మీడియా టెక్నాలజీ. గతంలో నాయకులు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అనేది ప్రతి వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది. ఇప్పటికైతే ప్రభుత్వం పూర్తిగా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు, కానీ అమలు చేశామని చెప్పితే ఖచ్చితంగా ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తామని అప్పట్లో నాయకులు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయకపోవడంతో రైతులు, మహిళలు, ప్రజలు ఆ ప్రభుత్వంపై వ్యతిరేకతతో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. మరి ఇప్పుడు పథకాలు అమలు కాకుండానే పూర్తి చేశామంటే 2029 ఎన్నికల్లో కూటమిని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా అనేది కూడా నాయకులు ఆలోచించాలి. 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నానా రకాల అరాచకాలు చేసింది, పథకాలు అమలు చేయలేదు, చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ పూర్తి చేయలేదు, మద్యపాన నిషేధం చేయలేదు, అలాగే ఇసుక అధిక రేట్లకు అమ్మారు. ఇలా పలు రకాల ఆరోపణలు, విమర్శలు వైసీపీపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. అయితే చివరికి ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత వచ్చింది. ఆ పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. ప్రజలకు ఏ పథకాలు అందుతున్నాయి, ఏ పథకాలు రావడం లేదనేది తెలీదా? ప్రజలకు ఏం తెలుస్తుందిలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి లోకేష్ బాబు గారు నాయకుడు కావాలని చంద్రబాబు గారు అనుకుంటున్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా అబద్ధాలు ఆడి పథకాలు కానీ అమలు చేయకపోతే ఖచ్చితంగా లోకేష్ బాబు గారు భవిష్యత్తు నాయకుడిగా ఎదగడం కష్టంగా మారుతుంది. పథకాలు అమలు చేయకుండా పూర్తి చేశామని చంద్రబాబు గారు వ్యాఖ్యానించడంపై వైసీపీ నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు. ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ప్రభుత్వ పెద్దలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉందని ప్రజలు కూడా అనుకుంటున్నారు.